ఆల్ ద బెస్ట్ దుర్యోధన్ గారు. సభకు అభివాదం, సభికులకు నమస్సుమాంజలి. ఒకరోజు కర్ణుడు కౌరవ సభలో అవమానించబడి తిరిగి వెళ్తుండగా దుర్యోధనుడు సభని ఉద్దేశించి పలికిన పలుకులు ఆగాదు ఆచార్యదేవ, ఏమంటివి జాతి రకమైన సూతసుతునికి అర్హత లేదంటువా? ఎంత మాట, ఎంత మాట! ఇది శాస్త్ర పరీక్షే కాని శక్తి పరీక్ష కాకూడదు, కుల పరీక్షే అందువా? నీ తండ్రి భరద్వాజుడు జననమెట్టింది, అది చతుస్సాకరం నీ సంభవం ఎట్టింది, మట్టి కుండలో పుట్టింది కదయ్యా. నీది ఏ కులము? ఇంత ఏళ అశ్వత్పితామహుడు గురుకుల బుద్ధుడైన శాంతనవుడు శివసముద్రుడు భార్యను గంగాధర్ముని జన్మించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పిందివేమయ్యా, మా వంశానికి మూలపురుషుడు వశిష్ఠుడు దేవవేషి ఉరుషిపితుడు కాదా? అతడు పంచమ జాతి కన్యకు అరుంధతి శక్తిని, ఆ శక్తిని చండాలైనది పరాశక్తి, ఆ పరాశుడి పల్లెపడుచు మత్స్యగంధైన మా తాత రాశిని, ఆ రాశి విధురాండ్రైన మా పితామయ్య అంబికతో మా తండ్రిని, పితామయ్య అంబాలికతో మా పినతండ్రి పాండురాజుని, మా ఇంటి దాసుడు ధర్మ నిర్మాణుడని మీచే కీర్తించబడుతున్నా ఈ విదురదేవిని కనలేదా? సందర్భాలను బట్టి క్షేత్రపీఠ ప్రధానంతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను విద్యవాదులు ఎందులకు? నాయన సుయోధన తాత, ఏరుడా పారుడా బ్రహ్మర్షుల జననములు మనము విచారింపదగినవి కాదు. ఇది నువ్వన్నట్టు ముమ్మాటికి శాస్త్రపరిచే. శాస్త్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యం ఉన్నవారే రాజులు. అట్టి రాజులే కురురాజు పరిషత్తులో పాల్గొనటకు అర్హులు. ఓహో, రాజడికి మహారథ నిర్ణయించినది. ఆయన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరామై వెలుగొందు అంగరాజునికి ఇప్పుడే ఇతను మూర్ధావిష్ణుడుగా అనిపిస్తున్నాను. సోదరా దుశ్శాసన అనర్కత నవరత శక్తిని వేగము దగ్గము మామ గాంధార సార్వమ సురుచిది మనమే మండిత సూర్యసింహాసు తెప్పిపోము పల్లెలారా పుణ్యమాదుల దీతోని అందుకొందురు వందమాదులారా కన్న మహారాజులు కైవారం కావింపుడు పుణ్యానురారా ఈ రాజాజులు పాలవారణ కతులు తిట్టి బౌద్ధ స్ఫూర్తి పరిపాలన సౌలభ్య సాహిత్య కవచ ఖచ్చితమైపోయింది. ప్రభావిలోకి వాంఛలు చెలరేగా వీరగంధ విద్య నాల్పుడు నేను ఈ సకల మహాదేవుల సమక్షమున పండిత ప్రమధ్యమున సర్వదా శతదా సహస్రదా ఈ కులకలిక మహాపంచలమును శాశ్వతంగా ప్రక్షాళనగా ఉంచారు. ఈ అవకాశం ఇచ్చిన కార్యవర్గానికి, సుమన్ రామ్ శెట్టి గారికి, శిరీష తుంగల్లి గారికి, మా గురువు ఎన్నూరు శ్రీనివాస్ గారికి, నాకు మేకప్ చేసిన దబ్బర చక్కెరపాని మా మామగారికి నమస్సుమాంజలీలు. సార్ థ్యాంక్ యూ. ఎలా ఉందండి పర్ఫార్మెన్స్? మరొకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్. కేపీ సోంపల్లి గారు ఈజ్ ట్రావెలింగ్ అక్రాస్ నార్త్ అమెరికా. మన తెలుగు సంస్కృతి, ఆయనకి ఉన్న మక్కువ పట్ల ఇవన్నీ చేస్తున్నారు. మనకి ఈరోజు బోస్టన్ న్యూ ఇంగ్లాండ్ నుంచి వచ్చారు ఆల్ ది వే, అండ్ ఈ కేమ్ ఆన్ టైమ్. వాట్ ఎవర్ వీ హ్యావ్ గివెన్, ఈవెన్ వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైమ్, స్టిల్ ఈ కేమ్. లుక్ ఎట్ ద మేకప్, ఎంత కష్టపడి ఇదంతా ఆయనే చేసుకున్నారు. ఎవరు కూడా లోకల్లో ప్లేస్ తెలియదు, రూమ్ తెలియదు, వెన్యూ తెలియదు. థ్యాంక్ యూ సార్, దట్ షోస్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ అవర్ హెరిటేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమ్. కొంచెం దగ్గర న్యూ ఇంగ్లాండ్. అలాగే ఈయన తానాలో ఉంటూ కమ్యూనిటీ సర్వీస్ కూడా సర్వీస్ చేస్తూ ఉన్నారండి. న్యూ ఇంగ్లాండ్ రీజియన్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ గ్రేట్ వర్క్ సార్. థ్యాంక్ యూ. Sloka recital by